వైజాగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి పాపం భర్తతో కలిసి హనీమూన్కి వెళ్ళి చనిపోయిన విషయం మనం అందరం చూసాం. ఆ తల్లి చెప్పే మాటలు ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది. మంచి కుటుంబంలోంచి వచ్చారు. చూస్తే ఫ్యామిలీ అంతా చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళకు ఉన్నది ఒక్క కూతురు. ఘనంగా పెళ్లి చేశారు. ఆ తండ్రి ఆర్మీలో పనిచేశారు. ఒక కూతురు అని అంటే తల్లిదండ్రుల బాధ్యతలు కూడా పాపం ఆ కూతురే చూసుకోవాలి. కుటుంబంలో ఏ చిన్న విషయం ఉన్నా సరే నాన్న నేనున్నాను, నేను చూసుకుంటానని ఎంత ధైర్యంగా చెప్పే అమ్మాయి ఈ రోజున కొత్తగా పెళ్లి చేసుకుని భర్త చేతిలో ఈ రకంగా చనిపోయిందని అంటే వినడానికి ఎంత బాధాకరంగా ఉందో. ఈ రోజున పిల్లలు పెళ్లిళ్ళు చేయాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా భయం అనేది వేస్తుంది. ఇంతకు ముందు కాలంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లిళ్ళు చేయండి అని ఈ రకంగా చెప్పేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. 7 తరాల మాట దేవుడెరుగు కానీ ముందు చేసుకున్నవాడే సరిగ్గా ఉండట్లేదు. అత్త మామ చాలా మంచివాళ్ళు అంట. ఈ అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంటారంట. అసలు అత్త మామని పేరు పెట్టడానికి కూడా లేదండి. మా ఇంటి పక్క వాళ్ళ ద్వారాగా ఇలా కొంచెం చుట్టరేఖ ఉంది, అలా కజిన్స్ ద్వారాగా పరిచయం అయ్యి తెలుసున్న కుటుంబమే. ఇదేమీ లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజే. ఆ అబ్బాయి చాలా మంచివాడు, పూణేలో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు, మీ అమ్మాయి సుఖపడుతుందని ఇలా తెలిసిన వాళ్ళ ద్వారాగా వచ్చిన సంబంధాన్ని మేము మాట్లాడి కుదిర్చి పెళ్లి చేశాము. అత్త మామకి ఇంత కూడా పేరు పెట్టడానికి లేదు. మా అమ్మాయి అంటే అంత బాగా చూసుకుంటారు, మా అమ్మాయికి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కానీ అలాంటి మంచి దంపతులకి ఇలాంటి కొడుకు ఉన్నాడు అని అంటే మేమే నమ్మలేకపోతున్నాము. మా ముందు అత్తయ్య మామయ్య అంటూ కనబడితే కాళ్ళ మీద పడిపోయి నమస్కారాలు చేసేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ నటించేవాడు. అబ్బా అల్లుడు ఎంత మంచివాడు అని చెప్పేసి మేము మురిసిపోయేవాళ్ళం. కానీ మా అమ్మాయి అప్పుడప్పుడు మాకు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా చాలా బాధగా అనిపించింది. చూస్తే పైకి ఎంత మంచివాళ్ళగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్తుందని చాలాసార్లు మా అమ్మాయికి కూడా మేము సర్ది చెప్పామని పాప మా తల్లి చెప్పుకొని బాధపడుతుంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ కేసులో ఎక్కడా కూడా ఆ అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం తీసుకురావద్దు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళని ఏదన్నా అన్నామంటే నిజంగా మాదే తప్పు అవుతుంది. కేవలం ఇప్పుడు మాకు ఆ అబ్బాయి మీదే అనుమానం, ఆ అబ్బాయే మంచివాడు కాదని జరిగిన విషయాలన్నీ కూడా ఆ తల్లి చెప్తున్నారు. 15 రోజులకు ఒకసారి రావడం, ఏదో 4 రోజులు ఈ అమ్మాయితో కలిసి ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ అబ్బాయికి అనుమానం జబ్బు. రండి, మరి అనుమానం ఉన్నవాడు అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? నిజంగా భార్య మీద అనుమానం అంటే భార్య ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసి చక్కగా కాపురం చేసుకుంటే అయిపోతుంది. ఆ అబ్బాయి ఆ ఊర్లో ఉండి, ఈ అమ్మాయి ఈ ఊర్లో ఉండి, నువ్వు ఉద్యోగంలో ఎవరితో వెళ్తున్నావు, నువ్వు బండి మీద వెళ్తుంటే నీ వెనకాల ఎవరున్నారు, నీ ఆఫీసులో నీ పక్కన ఎవరున్నారు, ఇటు పక్క ఎవరున్నారు, నువ్వు ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్ళో, ఇంత లేటుగా ఎందుకు వచ్చావని ఇన్ని ఎంక్వైరీలు భార్య మీద పెట్టాడనంటే ఎంత సైకోగా ఉన్నాడో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఆ అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేసినా సరే నువ్వు ఎక్కడున్నావో వీడియో కాల్ చేసి చూపించు అని నన్ను అడుగుతాడంట. అంత అనుమానం ఉన్నవాడు అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలండి? ఎవరో నిన్న మీడియా వాళ్ళు కూడా అడిగారు, అసలు ఆ అబ్బాయి పూణేలో ఉండి ఈ అమ్మాయి ఢిల్లీలో ఉద్యోగం చేస్తే అసలు మీరు ఇలాంటి సంబంధం ఎందుకు చేశారని అంటే మేము పెళ్లికి ముందే చెప్పామండి, ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకి ఇష్టమయ్యే చేసుకున్నారు. మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్లు పెట్టుకుని ఒక దగ్గరికి వెళ్తాంలే అని అన్నారు, వచ్చి వెళ్తూ ఉంటామని అన్నారు. ఆ ఉద్దేశంతో మేము చేసాము. ఎంతోమంది ఆర్మీలోనూ మిలిటరీలోనూ చేసేవాళ్ళు ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు కదా అని మేము అనుకున్నాం. కానీ ఇంత అనుమానిస్తాడని మేము ఎక్కడ కూడా అనుకోలేదని ఆ తల్లి కూడా చెప్తుంది. అంటే ఈ అమ్మాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందనేది ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తున్నాడు. అంటే ఎంత అనుమానం ఉందో చూడండి. అడిగితే నేనేమీ పెట్టలేదు, నేనేమీ చేయలేదు అని చెప్తున్నాడంట. ఆ అమ్మాయి ఎందుకు పెట్టుకుంటుంది చెప్పండి? తల్లిదండ్రులు ఎందుకు పెడతారు అలాగా? పెళ్లిళ్ళు అవ్వనంతసేపు మనం పెళ్లిళ్ళు అవ్వలేదని అనుకుంటున్నాం. కానీ ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అసలు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే భయం పడుతుంది. ముందు వీళ్ళు అత్త మామ భార్యాభర్తలు ఇద్దరు మొత్తం 4 కలిసి తీర్థయాత్రలకు అన్నట్టు అలాగా మొత్తం అంతా తిరుగుదామని వెళ్ళారు. ఇంకా అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూద్దామని లాస్ట్ మినిట్లో అత్త మామ మానేశారు. వీళ్ళిద్దరే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా శనివారం రోజు కూడా మేము బోట్లో ఇలా వెళ్తున్నామని కూడా మాకు వీడియో కాల్ చేసి చూపించింది. తర్వాత ఏం జరిగిందనేది మాకు తెలియలేదని ఆ తల్లి చెప్పి బాధపడుతున్నారు. మా మీద చెడుగా ప్రచారం చేస్తున్నారు, మా అమ్మాయి మీద. ఇద్దరు కలిసి మందు కొట్టారని చెప్తున్నారు, ఒంటి మీద బట్టలు లేవని చెప్తున్నారు. ఆ మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మాయిని మేము ఎంతో పద్ధతిగా పెంచుకున్నాం. ఈ ఊర్లో ఎవరినైనా అడగండి, మా కుటుంబం గురించి, మా అమ్మాయి గురించి ప్రతి ఒక్కరు అడగండి. సాఫ్ట్వేర్లు అనగానే ఇలాగే తాగుతారు, ఇలాగే చేస్తారని ఈ ప్రచారం అయితే మా అమ్మాయి మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరు కూడా మా అమ్మాయిని చెడుగా మాత్రం ప్రచారం చేయకండి అని ఆ తల్లి వేడుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలా అని మా అమ్మాయి మీద మాత్రం లేనిపోని నిందలు వేయకండి. ఒంటి మీద బట్టలు లేవని ఇలాంటి స్టోరీ అంతా చెప్పాడు. కానీ మేము కళ్ళతో మాత్రం చూడలేదు. మా మరిది మా వారు 3 కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బాడీ లేదు, అక్కడ పరిస్థితి ఏమీ కూడా మాకు తెలియదు. మేము వెళ్ళేసరికి అన్నీ తీసేశారు. ఈ అబ్బాయి చెప్పిన మాటలే మేము వింటున్నాము. ఏం జరిగిందనేది ఇప్పటి వరకు కూడా సరిగ్గా చెప్పట్లేదు, నోరు విప్పట్లేదు. నిన్న కార్యక్రమాలు చేయాలని ఆ అబ్బాయిని ఇంటికి కూడా తీసుకొచ్చాము.
ఎక్క అక్కడ బాడీ దగ్గర కూర్చుని మేమంతా ఏడుస్తుంటే ఆ అబ్బాయి అలా కుర్చీలో కూర్చుని ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నాడు. మా బంధువులందరూ కూడా అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు. మేమే మా బంధువుల్ని సైలెంట్గా ఉండండి, ఇప్పుడు ఏమీ మాట్లాడొద్దు, కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆలోచించి మాట్లాడదామని అందరినీ కూడా మేము మాట్లాడకుండా చేశాము. అసలు ఈ అబ్బాయి మా ముందు నటించే విధానం చూస్తే అసలు వీడు ఇలా చేశాడా అని ఎవ్వరు కూడా నమ్మరని పాప మా తల్లి చెప్పుకుని ఏడుస్తుంది. ఎంత బాధాకరం అండి. ఒక్కగానొక్క కూతురు, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అమ్మాయి ఇంటికి కొడుకులాగా కష్టపడి సంపాదిస్తుంది. ఆ అమ్మాయికి నెలకు 2 లక్షల రూపాయలు జీతం వస్తుందంట. అంటే ఆ కుటుంబానికి ఒక అండ పోయినట్టే కదా. కొడుకులాగా చూసుకునే కూతురు లేదు అని అంటే ఆ పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లకి పెళ్లి చేయాలంటే కూడా ఈ రోజున ఇన్ని రకాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి. కుటుంబం మంచిది, తల్లిదండ్రి మంచిదని చేశారు, కానీ చేసుకున్నవాడు సైకో అయితే ఆడపిల్లల పరిస్థితి ఏంటి? సరే, అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే అత్తయ్య ఏం జరిగిందో నాకు కూడా అర్థం అవట్లేదు, రాత్రి ఇలా జరిగింది, మేము ఇలా చేసాము, అందువల్లే ఇలా అయ్యిందని ఒక్క మాట కూడా నోరు విప్పి తను లేకపోతే నేను ఉండలేనని ఒక్క కన్నీటి చుక్క కూడా అబ్బాయి కళ్ళల్లోంచి రాలేదు. ఆ అబ్బాయి మనసు చూడండి ఏ రకంగా ఉందో. నిజంగా తప్పు చేయని వాడైతే మాతో పాటు తను కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడవాలి కదా. కొంచెం కూడా గుండె అనేది కరగలేదు. నా కూతురి మీద ఇంత కూడా ప్రేమ లేదు, నా కూతురి మీద కొంచెం కూడా వాడికి ప్రేమ లేదని ఆ తల్లి చెప్పుకొని బాధపడుతుంది. నేను తప్పు చేశానో లేదంటే నేను పొరపాటు చేశానో, అయ్యో ఎందుకు వెళ్ళిపోయిందనో చివరి నిమిషంలో అన్నా సరే కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఆ అబ్బాయి గుండె కరగలేదు, బండరాయిలాగా కూర్చున్నాడు. ఎవరు ఎన్నన్నా సరే ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు. అక్కడ పోస్ట్ మార్టం జరిగింది కాబట్టి ఆ రిపోర్ట్ కూడా చూసుకుని ఎవరు ఏం చేశారు, మరి ఈ అబ్బాయి ఏం చేశాడు అనేది అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అత్తమామ అంత మంచివాళ్ళని తెలుసుకొని, కుటుంబం మంచిదని తెలుసుకొని పిల్లనిచ్చినందుకు చూసారా భర్త ఎంత సైకోగా ఉన్నాడో. నాకు బాధాకరంగా అనిపించిన విషయం ఏంటంటే హైదరాబాద్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసేవాళ్ళు ఉన్నారు సంబంధాలు. అలాంటిది ఏదైనా చూసి హైదరాబాద్లో ఉన్న సంబంధం కనుక చేసుంటే ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండేది, ఆ అబ్బాయి కూడా హైదరాబాద్లో ఉండేవాడు, చక్కగా ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి పూణేలో ఉద్యోగం చేయడం, ఆ అమ్మాయి ఏమో ఢిల్లీ దగ్గర ఉద్యోగం చేయడం, అసలు ఇద్దరికీ కూడా సంబంధం లేనట్టు ఉండడం, నిజంగా ఇంత దూరంగా ఉండడం వల్లే ఇలాంటి అనుమానాలు వచ్చాయని కూడా నాకైతే అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా పెళ్లి సంబంధాలు చేసే విషయంలో భార్యాభర్తలు ఎక్కడుంటారు, ఎంత దూరంగా ఉంటారు అనేది ఇలాంటివి కూడా గమనించుకుని అలాంటి సంబంధాలు కుదుర్చుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఆర్మీల్లోనూ అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, చక్కగా భార్య పిల్లలను చూసుకుంటున్నారు, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. షిప్పుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలలు షిప్పుల్లో ఉంటారు, ఇక్కడ భార్య పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఇగో ఇలాంటి సైకోగాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే ఆలోచించి పెళ్లి చేశారు. సర్లే కొన్ని రోజులు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నా ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు ట్రాన్స్ఫర్లు పెట్టుకుని దగ్గరికి వస్తారులే అని ఆలోచించుకున్నారు. ఏముందిలే 15 రోజులకు ఒకసారి అబ్బాయి ఫ్లైట్లో తిరుగుతాడులే అని పాపం తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఉంటారు. ముందు కుటుంబం మంచిది, అత్తమామ చాలా మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీ అని అనుకుని పాపం ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. తీరా చూస్తే ఆ అబ్బాయి చేతిలో ఆ అమ్మాయి జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు అంత సాంప్రదాయమైన కుటుంబం అయ్యుండి కూడా అల్లుడి చేతిలో వాళ్ళ కూతురు జీవితం ఈ రకంగా అయిపోయిందనంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజున ఆడపిల్లలు భయపడుతున్నారు, మగపిల్లలు కూడా భయపడుతున్నారు. బాబోయ్ పెళ్ళొద్దని వాళ్ళు అంటారు, బాబోయ్ పెళ్ళొద్దని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు చిన్నప్పటి నుండి కని పెంచి పాపం వాళ్ళని బాగా చదివించి ఉద్యోగాలు వచ్చి పాపం వాళ్ళు సెట్ అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. ఈ పెళ్ళి అనే ఈ జీవితం ఏదైతే ఉందో పాపం ఈ పిల్లలు మాత్రం ఆ పరీక్షలో పాస్ అవ్వలేకపోతున్నారు. ఈ పెళ్ళి అనే పరీక్షలో ఫెయిల్ అయిపోయి వాళ్ళు వీళ్ళ ప్రాణాలు తీసేయడమో వీళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసేయడమో చిన్న వయసులోనే జీవితాలను ముగించేసుకుంటున్నారు. ఆ అమ్మాయికి చూస్తే పాపం 27 సంవత్సరాలు. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ తల్లిదండ్రులకి ఒక కొడుకుగా అంత సంపాదిస్తూ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కూతురు తల్లిదండ్రుల కళ్ళ ముందే ఇలా అయిపోయిందని అంటే ఏ తల్లిదండ్రులు ఎన్ని రోజులని పాపం వాళ్ళ బాధను దిగమింగుకొని బతుకుతారు చెప్పండి. కానీ ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూసుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంతకుముందు 7 తరాలు చూడండి అని అనేవారు, కానీ 7 తరాలు కాదండి. ఇప్పుడు చేసుకున్నవాడు కరెక్ట్గా ఉంటే చాలని దేవుడికి దండం పెట్టుకోవాలి. అలా అయిపోయింది పెళ్లి వ్యవస్థ.